ఆ దేవుడు పనివాడు కాదు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ దేవుడు చేతగాడు కాదు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ గొర్రెలను మేపడబడి నాకేమొచ్చుదని చెప్పి గొర్రెలను విడిచిపెట్టి ఒక పక్కన కూర్చుండిపోయేటటువంటి చేతగాడు కాదు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. తప్పిపోయినటువంటి గొర్రె మరలా వచ్చిందేమో అని చెప్పి 99 దగ్గర నిలబడిపోయేటటువంటి కాపరి కాదు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అది ఎక్కడికి వెళ్ళింది అంటే అడుగు చాలలో కనిపెట్టుకుని తన దగ్గరికి వెళ్ళి మూలలో పడిపోయినా ఎవడు ఎక్కడ పడిపోయినా లోయల్లో ఉన్న కొండ మీద ఉన్న వెళ్ళి దాన్ని తీసుకువచ్చి మందలో కలిపేంత వరకు ఆ ప్రధాన కాపరి నిద్రపోయేవాడు కాదు, దేవునికి స్తోత్రం. అందుకని ఆయనకి పెట్టారేమని ప్రధాన కాపరి. రోజు ప్రధాన కాపరి నీవే నాకు ప్రధానమైన వాడని దగ్గరకు వస్తున్నాడు. సరే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్నావా? ఆయన నమ్ముకుంటున్నావా? ఆయన ఎడల రక్షించబడుతున్నావా?